Hello, hi, this is Mahas Learning Corner. If you like this video, please like, share and subscribe to this channel. Thank you. The Indian Constitution, Bharata Rajyangam. In this chapter, we are going to begin with football, a game many of you have probably heard of or even played. ఈ చాప్టర్ని మనం మొదటగా ఫుట్బాల్ గేమ్తో బిగిన్ చేద్దాం. ఈ గేమ్ గురించి మీలో చాలామంది వినే ఉంటారు, ఆడి ఉంటారు కూడా. యాజ్ ది నేమ్ సజెస్ట్, దిస్ ఈజ్ ఎ గేమ్ దట్ ఇన్వాల్వ్స్ ది ప్లేయర్స్ ఫీట్. పేరులో ఉన్నట్టుగానే ఈ గేమ్ అనేది ఆటగాడి కాళ్ళకు సంబంధించిన ఆట, ఫుట్బాల్. అకార్డింగ్ టు ది రూల్స్ ఆఫ్ ఫుట్బాల్, ఇఫ్ ద బాల్ టచెస్ ది ఆర్మ్ ఆఫ్ ఎనీ ప్లేయర్ ఎక్సెప్ట్ ది గోల్ కీపర్, దెన్ దిస్ ఈజ్ కన్సిడర్డ్ ఏ ఫౌల్. ఫుట్బాల్ గేమ్ రూల్స్ ప్రకారం బాలు గోల్ కీపర్ తప్పించి ఇతర ఏ ఆటగాడి ఆమ్కి అంటే ముంజేతికి అయినా తాకితే అది ఫౌల్గా లెక్కింపబడుతుంది. ఫౌల్ అంటే తప్పు. సో ఇఫ్ ప్లేయర్స్ స్టార్ట్ హోల్డింగ్ ద ఫుట్బాల్ ఇన్ దేర్ హ్యాండ్స్ అండ్ పాసింగ్ ఇట్ అరౌండ్, దెన్ దే ఆర్ నాట్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఎనీమోర్. ఈ ఫుట్బాల్ని చేతిలోకి తీసుకొని చుట్టుపక్కలకు అందిస్తే ఇది ఫుట్బాల్ ఆట అవదు. సిమిలర్లీ అదర్ గేమ్స్ సచ్ as హాకీ ఆర్ క్రికెట్ ఆల్సో హ్యావ్ రూల్స్ అకార్డింగ్ టు విచ్ దే ఆర్ ప్లేడ్. అదేవిధంగా హాకీ గేమ్, క్రికెట్ గేమ్ వాటికి కూడా వారు ఆడుతున్న దాన్ని బట్టి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఈచ్ ఆఫ్ దీస్ రూల్స్ హెల్ప్స్ డిఫైన్ ద గేమ్ అండ్ హెల్ప్స్ అస్ డిస్టింగ్విష్ వన్ గేమ్ ఫ్రమ్ అనదర్. ఈ రూల్స్ను బట్టే ప్రతి ఆడుతున్న ఆట అది ఏ ఆటో తెలియజెప్పడానికి, ఒక ఆట నుండి ఇంకో గేమ్ని వేరు చేయడానికి ఈ రూల్స్ అనేవి ఉపయోగపడతాయి. యాజ్ దీస్ ఆర్ ఫండమెంటల్ టు ద గేమ్, వీ కెన్ ఆల్సో కాల్ దెమ్ ది కాన్స్టిట్యూటివ్ రూల్స్ ఆఫ్ ది గేమ్. ఇవి ఆ గేమ్కి ఫండమెంటల్ కాబట్టి, మూలం కాబట్టి వాటిని ఏమంటారంటే కాన్స్టిట్యూటివ్ రూల్స్ ఆఫ్ ది గేమ్ అంటారు. అంటే నిర్మాణాత్మక నిబంధనలు అని అంటారు. లైక్ దీస్ గేమ్స్, ఏ సొసైటీ ఆల్సో హ్యాస్ కాన్స్టిట్యూటివ్ రూల్స్ దట్ మేక్ ఇట్ వాట్ ఇట్ ఈస్ అండ్ డిఫరెన్షియేట్ ఇట్ ఫ్రమ్ అదర్ కైండ్స్ ఆఫ్ సొసైటీస్. ఈ ఆటలాగానే సమాజానికి కూడా కొన్ని నిర్దిష్టమైన నియమాలు ఉంటాయి. ఈ నియమాలు వాట్ ఇట్ ఈస్, ఈ సొసైటీ ఏంటి, ఇతర సొసైటీస్కి ఈ సొసైటీకి డిఫరెన్స్ ఏంటి అనేవి ఈ రూల్స్ తెలియజేస్తాయి. ఇన్ లార్జ్ సొసైటీస్ ఇన్ విచ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఆఫ్ పీపుల్ లివ్ టుగెదర్, దీస్ రూల్స్ ఆర్ ఫార్ములేటెడ్ త్రూ కన్సెన్సస్ అండ్ ఇన్ మోడర్న్ కంట్రీస్ దిస్ కన్సెన్సస్ ఈజ్ యూజువలీ అవైలబుల్ ఇన్ రిటెన్ ఫామ్. వివిధ కమ్యూనిటీస్ కలిసి ఉండే పెద్ద పెద్ద సమాజాల్లో, కలిసి జీవించే పెద్ద సమాజాల్లో ఈ యొక్క రూల్స్ ఒక ఏకాభిప్రాయం ప్రకారం ఫార్ములేట్ చేయబడ్డాయి. ఆధునిక సమాజాల్లో అంటే మోడర్న్ కంట్రీస్లో ఈ యొక్క రూల్స్ అన్నీ కూడా, ఈ నియమ నిబంధనలు అన్నీ కూడా రిటెన్ ఫామ్లో ఒక రాత ప్రతిగా రాయబడి ఉన్నాయి. ఏ రిటెన్ డాక్యుమెంట్ ఇన్ విచ్ వీ ఫైండ్ సచ్ రూల్స్ ఈజ్ కాల్డ్ ఏ కాన్స్టిట్యూషన్. అటువంటి నియమ నిబంధనలు గల రిటెన్ డాక్యుమెంట్ని కాన్స్టిట్యూషన్గా పిలుస్తారు. We have looked at the Indian Constitution in classes 6th and 7th in our social and political life textbooks. 6th, 7th బుక్స్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకున్నాం. హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ వై వీ నీడ్ ఏ కాన్స్టిట్యూషన్ ఆర్ బీన్ క్యూరియస్ అబౌట్ హౌ ద కాన్స్టిట్యూషన్ గాట్ రిటెన్ ఆర్ హూ రోట్ ఇట్? అసలు మన కాన్స్టిట్యూషన్ యొక్క అవసరం ఏంటి? వై వీ నీడ్ ఏ కాన్స్టిట్యూషన్ ఆర్ హౌ ద కాన్స్టిట్యూషన్ గాట్ రిటెన్, అది ఎలా రాయబడింది, హూ రోట్ ఇట్, ఎవరు రాశారు అని మీకు ఎప్పుడైనా ఆశ్చర్యం కలిగిందా? హ్యావ్ యూ ఎవర్ వండర్డ్? ఇన్ దిస్ చాప్టర్ వీ విల్ డిస్కస్ బోత్ దీస్ ఇష్యూస్ అండ్ ఆల్సో లుక్ ఎట్ ది కీ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ చాప్టర్లో మనం ఈ విషయాలన్నిటితో పాటు ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క కీ ఫీచర్స్ గురించి కూడా తెలుసుకుంటాం. ఈచ్ ఆఫ్ దీస్ ఫీచర్స్ ఈజ్ క్రూషియల్ టు ది వర్కింగ్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ ఇండియా. వీటిలో ప్రతి ఒక్కటి మన ఇండియాలో డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం యొక్క పనితీరులో కీలకమైనది. సమ్ ఆఫ్ దీస్ విల్ బీ
ఫోకస్ ఆఫ్ డిఫరెంట్ చాప్టర్స్ ఇన్ దిస్ బుక్. వీటిలో కొన్నిటిపై ఈ బుక్లో తరువాతి చాప్టర్స్లో దృష్టి పెట్టడం జరిగింది. వై డస్ ఏ కంట్రీ నీడ్ ఏ కాన్స్టిట్యూషన్? ఒక కంట్రీకి కాన్స్టిట్యూషన్ అనేది ఎందుకు అవసరం? ఇక్కడ ఒక ఫిగర్ ఇవ్వబడింది. ఇన్ 1934 ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మేడ్ ది డిమాండ్ ఫర్ ఏ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. 1934లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పాటు చేయాలని కోరింది. రాజ్యాంగ సభ ఏర్పాటు చేయాలని కోరింది. డ్యూరింగ్ ది సెకండ్ వరల్డ్ వార్ దిస్ అసెషన్ ఫర్ అన్ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫార్మ్డ్ ఓన్లీ ఆఫ్ ఇండియన్స్ గెయిన్ మొమెంటమ్ అండ్ దిస్ వాజ్ కన్వీన్డ్ ఇన్ డిసెంబర్ 1946. సెకండ్ వరల్డ్ వార్ సమయంలో భారతీయుల ఉద్యమం ఊపందుకుంది. అందువలన ఇండిపెండెంట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ స్వతంత్ర రాజ్యాంగ సభ ఏర్పాటుపై అసెషన్ అంటే ప్రకటన రావడంతో ఇది డిసెంబర్ 1946లో సమావేశమైంది. ద ఫోటో ఆన్ పేజ్ 2 షోస్ సమ్ మెంబర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఈ రెండవ పేజీలోని ఈ చిత్రంలో రాజ్యాంగ సభలోని కొంతమంది సభ్యులను మనం చూడవచ్చు. బిట్వీన్ డిసెంబర్ 1946 అండ్ నవంబర్ 1949 ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డ్రాఫ్టెడ్ ఏ కాన్స్టిట్యూషన్ ఫర్ ఇండిపెండెంట్ ఇండియా. డిసెంబర్ 1946 అండ్ నవంబర్ 1949 మధ్య ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రాజ్యాంగ సభ ఇండిపెండెంట్ ఇండియా కోసం ఒక కాన్స్టిట్యూషన్ని రాసింది. ఫ్రీ టు షేప్ దర్ డెస్టినీ ఎట్ లాస్ట్ ఆఫ్టర్ 150 years of British rule, the members of the Constituent Assembly approached this task with the great idealism that the freedom struggle had helped produce. 150 years బ్రిటిష్ యొక్క రూల్ తర్వాత ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క సభ్యులు స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో గొప్ప ఆదర్శవాదంతో విత్ ఎ గ్రేట్ ఐడియలిజంతో ఈ పనిని చేయడానికి ఈ సభ పూనుకుంది. యూ విల్ రీడ్ మోర్ అబౌట్ ది వర్క్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ లేటర్ ఇన్ ద చాప్టర్. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ చేసిన పని గురించి ఈ చాప్టర్లో తర్వాత మీరు చదువుతారు. ది ఫోటో అలాంగ్ సైడ్ షోస్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ అడ్రస్సింగ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఈ చిత్రంలో ఒక పక్కన జవహర్లాల్ నెహ్రూ గారు ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది. టుడే మోస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ హ్యావ్ ఏ కాన్స్టిట్యూషన్. ఈరోజు మన వరల్డ్లో ప్రపంచంలో చాలా దేశాలకి కాన్స్టిట్యూషన్ అనేది ఉంది. వైల్ ఆల్ డెమోక్రటిక్ కంట్రీస్ ఆర్ లైక్లీ టు హ్యావ్ ఏ కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ ఆల్ కంట్రీస్ దట్ హ్యావ్ ఏ కాన్స్టిట్యూషన్ ఆర్ డెమోక్రటిక్. అన్ని డెమోక్రటిక్ కంట్రీస్కి కాన్స్టిట్యూషన్స్ ఉండే అవకాశం ఉన్నప్పటికీ కాన్స్టిట్యూషన్స్ ఉన్న అన్ని దేశాలు కూడా డెమోక్రటిక్ కంట్రీస్ కాకపోవచ్చు. ది కాన్స్టిట్యూషన్ సర్వ్స్ సెవరల్ పర్పసెస్. ఈ కాన్స్టిట్యూషన్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఫస్ట్, ఇట్ లేస్ అవుట్ సర్టైన్ ఐడియల్స్ దట్ ఫార్మ్ ది బేసిస్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ కంట్రీ దట్ వి యాజ్ సిటిజన్స్ ఆస్పైర్ టు లివ్ ఇన్. మొదటిగా కాన్స్టిట్యూషన్ పౌరులుగా అంటే సిటిజన్స్గా మనం నివసించాలని కోరుకునే మన యొక్క దేశం ఎలా ఉండాలో అనే దాని ఆధారంగా కొన్ని ఖచ్చితమైన ఆదర్శాలను రూపొందిస్తుంది. ఇట్ లేస్ అవుట్ సర్టైన్ ఐడియల్స్ ఆర్ పుట్ అనదర్ వే ఏ కాన్స్టిట్యూషన్ టెల్స్ అస్ వాట్ ద ఫండమెంటల్ నేచర్ ఆఫ్ అవర్ సొసైటీ ఈస్. మరో రకంగా చెప్పాలంటే ఒక సమాజం యొక్క మౌలిక స్వభావాన్ని ఫండమెంటల్ నేచర్ని ఆ దేశం యొక్క కాన్స్టిట్యూషన్ తెలియజేస్తుంది. ఏ కంట్రీ ఈజ్ యూజువలీ మేడప్ ఆఫ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఆఫ్ పీపుల్ హూ షేర్ సర్టన్ బిలీఫ్స్ బట్ మే నాట్ నెసెసరీలీ అగ్రీ ఆన్ ఆల్ ఇష్యూస్. ఒక కంట్రీ సాధారణంగా కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలు గల సర్టెన్ బిలీఫ్స్ గల డిఫరెంట్ కమ్యూనిటీస్తో కూడి ఉంటుంది. అయితే వీరందరూ అన్ని విషయాల్లో కూడా ఏకీభవించకపోవచ్చు. మే నాట్ నెసెసరీలీ అగ్రీ ఆన్ ఆల్ ఇష్యూస్. ఏ కాన్స్టిట్యూషన్ హెల్ప్స్ సర్వ్ యాజ్ ఏ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ principles all persons in a country can agree upon as the basis of the way
ఇన్ విచ్ దే వాంట్ ది కంట్రీ టు బీ గవర్న్డ్. కంట్రీలోని ప్రజలందరూ వారికి ఆమోదయోగ్యమైన నియమాలు, రూల్స్, ప్రిన్సిపల్స్ ఆధారంగా పరిపాలించబడాలని కోరుకుంటారు. వాటి యొక్క సెట్ ఆఫ్ రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్నే, ఆ నియమ నిబంధనల సముదాయాన్నే కాన్స్టిట్యూషన్ అని అంటారు. దిస్ ఇన్క్లూడ్స్ నాట్ ఓన్లీ ది టైప్ ఆఫ్ గవర్నమెంట్ బట్ ఆల్సో ఎన్ అగ్రిమెంట్ ఆన్ సర్టెన్ ఐడియల్స్ దట్ దే ఆల్ బిలీవ్ ద కంట్రీ షుడ్ అప్హోల్డ్. ఇది కేవలం ఆ కంట్రీలో ఎలాంటి ప్రభుత్వం ఉండాలనే దానికి సంబంధించింది మాత్రమే కాదు, ఇది ఆ కంట్రీ ఆమోదించిన, దృఢంగా విశ్వసించిన, దే ఆల్ బిలీవ్ ద కంట్రీ షుడ్ అప్హోల్డ్, దృఢంగా విశ్వసించిన ఆదర్శాల సమాహారంతో నిండి ఉంటుంది. ఇక్కడ ఒక ఫిగర్ ఇవ్వబడింది. ద కంట్రీ ఆఫ్ నేపాల్ హ్యాస్ విట్నెస్డ్ సెవరల్ పీపుల్స్ స్ట్రగుల్స్ ఫర్ డెమోక్రసీ. నేపాల్ కంట్రీ ప్రజాస్వామ్యం కోసం, డెమోక్రసీ కోసం ప్రజలు చేసిన ఎన్నో పోరాటాలను ప్రత్యక్షంగా చూసింది. దెర్ వాజ్ ఏ పీపుల్స్ స్ట్రగుల్ ఇన్ 1990 దట్ ఎస్టాబ్లిష్డ్ డెమోక్రసీ దట్ లాస్టెడ్ ఫర్ 12 years until 2002. 1990లో జరిగిన పీపుల్స్ స్ట్రగుల్ వలన, ప్రజా పోరాటం వలన ప్రజాస్వామ్యం ఏర్పడింది, డెమోక్రసీ అనేది ఏర్పడింది. అది 12 years కొనసాగింది, అంటే 2002 వరకు కొనసాగింది. ఇన్ October 2002, కింగ్ జ్ఞానేంద్ర, citing the Maoist uprising in the countryside as his reason, began taking over different aspects of the government with the army's assistance. అయితే October 2002లో రాజు జ్ఞానేంద్ర గ్రామాల్లో మావోయిస్ట్ ఉద్యమాలు చెలరేగుతున్నాయన్న కారణంతో ప్రభుత్వంలోని వివిధ విభాగాలను ఆర్మీ అసిస్టెన్స్తో, సైన్య సహాయంతో తన అధీనంలోకి తీసుకోవడం మొదలుపెట్టాడు. ది కింగ్ దెన్ ఫైనల్లీ టుక్ ఓవర్ యాజ్ ది హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇన్ February 2005. చివరకు February 2005లో ప్రభుత్వానికి కింగ్ ఆధిపత్యం వహించాడు. In November 2005, the Maoists joined other political parties to sign a 12-point agreement. 12-point అగ్రిమెంట్పై సంతకం చేయడానికి అదర్ పొలిటికల్ పార్టీస్లో ఈ మావోయిస్టులు చేరారు. దిస్ అగ్రిమెంట్ సిగ్నల్ టు ది లార్జర్ పబ్లిక్ అన్ ఇమినెంట్ రిటర్న్ టు డెమోక్రసీ అండ్ పీస్. ఈ ఒప్పందం అత్యధిక భాగం ప్రజలకు డెమోక్రసీ, పీస్ రాబోయే సమయం ఆసన్నమైనట్లు సూచించింది. ఇన్ 2006, దిస్ పీపుల్స్ మూవ్మెంట్ ఫర్ డెమోక్రసీ బిగాన్ గెయినింగ్ ఇమ్మెన్స్ ఫోర్స్. 2006లో డెమోక్రసీ కోసం ప్రారంభమైన ప్రజా ఉద్యమం అపారమైన బలాన్ని పుంజుకోసాగింది. ఇట్ రిపీటెడ్లీ రిఫ్యూజ్డ్ ద స్మాల్ కన్సెషన్స్ దట్ ది కింగ్ మేడ్ అండ్ ఫైనల్లీ ఇన్ April 2006, ద కింగ్ రిస్టోర్డ్ ది థర్డ్ పార్లమెంట్ అండ్ ఆస్క్డ్ ద పొలిటికల్ పార్టీస్ టు ఫార్మ్ ఏ గవర్నమెంట్. ఇది రాజు ఇచ్చిన చిన్న చిన్న కన్సెషన్ని మళ్ళీ తిరస్కరించడంతో చివరకు April 2006లో కింగ్ మూడవ పార్లమెంట్ని రిస్టోర్ చేశారు, అంటే పునరుద్ధరించి పొలిటికల్ పార్టీస్ని కోరాడు, గవర్నమెంట్ని ఏర్పాటు చేయవలసిందిగా పొలిటికల్ పార్టీస్ని కోరాడు. ఇన్ 2008, నేపాల్ బికేమ్ ఏ డెమోక్రసీ ఆఫ్టర్ అబాలిషింగ్ ది మానకీ. 2008లో నేపాల్ ఒక డెమోక్రటిక్ కంట్రీగా ఫామ్ అయింది. ది అబౌవ్ ఫోటోస్ షో సీన్స్ ఫ్రమ్ ది పీపుల్స్ మూవ్మెంట్ ఫర్ డెమోక్రసీ ఇన్ 2006. 2006లో డెమోక్రసీ కోసం ప్రజలు పోరాటం చేసినప్పటికీ కొన్ని ఫొటోస్ పైన మనకి కనిపిస్తున్నాయి. లెట్ us try and understand what we mean by this through two contrasting situations in the recent history of Nepal, a country that borders India on the north. మన దేశానికి నార్త్ బార్డర్లో ఉన్న నేపాల్లో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న రెండు విరుద్ధమైన టూ కాంట్రాస్టింగ్ సిచ్యువేషన్స్ ద్వారా దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. అంటిల్ రీసెంట్లీ నేపాల్ వాజ్ ఏ మోనకీ. ఈ మధ్యకాలం వరకు నేపాల్ ఒక రాజరిక దేశం, రాజు పరిపాలించేవాడు. ది ప్రీవియస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ నేపాల్ విచ్ హ్యాడ్ బీన్ అడాప్టెడ్ ఇన్ 1990 reflected the fact that
ఫైనల్ అథారిటీ రెస్టెడ్ విత్ ది కింగ్. 1990 నాటి నేపాల్ కాన్స్టిట్యూషన్ అంతిమ అధికారం రాజుదే అన్న వాస్తవాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఏ పీపుల్స్ మూవ్మెంట్ ఇన్ నేపాల్ ఫాట్ ఫర్ సెవరల్ డికేడ్స్ టు ఎస్టాబ్లిష్ డెమోక్రసీ అండ్ ఇన్ 2006 దే ఫైనల్లీ సక్సీడెడ్ ఇన్ పుట్టింగ్ అన్ ఎండ్ టు ది పవర్స్ ఆఫ్ ది కింగ్. చివరకు ప్రజాస్వామ్య స్థాపన కొరకు నేపాల్లో అనేక సెవరల్ డికేడ్స్ పాటు ప్రజా పోరాటం సాగింది. చివరకు 2006లో ఈ కింగ్ పవర్స్ అనేవి రాచరికం అనేది అంతమైంది. ది పీపుల్ హ్యాడ్ టు రైట్ ఏ న్యూ కాన్స్టిట్యూషన్ టు ఎస్టాబ్లిష్ నేపాల్ యాజ్ ఏ డెమోక్రసీ. ఇప్పుడు నేపాల్ ప్రజలు ప్రజాస్వామ్య స్థాపన కొరకు ఒక న్యూ కాన్స్టిట్యూషన్ని రాసుకోవాల్సి వచ్చింది. ది రీజన్ దాట్ దే డిడ్ నాట్ వాంట్ టు కంటిన్యూ విత్ ద ప్రీవియస్ కాన్స్టిట్యూషన్ ఈజ్ బికాస్ ఇట్ డిడ్ నాట్ రిఫ్లెక్ట్ ద ఐడియల్స్ ఆఫ్ ది కంట్రీ దట్ దే వాంట్ నేపాల్ టు బీ అండ్ దట్ దే హ్యావ్ ఫాట్ ఫర్. ఇంతకుముందు వారు దేని కొరకైతే పోరాడారో, ఒక దేశానికి ఉండవలసిన ఏ ఆదర్శాలు అయితే నేపాల్కు ఉండాలని కోరుకున్నారో వాటిని ఓల్డ్ కాన్స్టిట్యూషను రిఫ్లెక్ట్ చేయలేకపోవడం వల్ల న్యూ కాన్స్టిట్యూషను వాళ్ళు రాసుకోవాల్సి వచ్చింది. యాజ్ ఇన్ ద గేమ్ ఆఫ్ ఫుట్బాల్ ఇన్ విచ్ ఏ చేంజ్ ఇన్ ద కాన్స్టిట్యూటివ్ రూల్స్ విల్ చేంజ్ ద గేమ్ ఆల్ టుగెదర్, Nepal, by moving from a monarchy to a democratic government, needs to change all its constitutive rules in order to usher in a new society. ఫుట్బాల్ ఆట యొక్క నియమాల్లో జరిగే రూల్స్లో జరిగే ఒక చేంజ్ మొత్తం ఆట యొక్క స్వరూపాన్ని ఎలా మార్చేస్తుందో, అదేవిధంగా నేపాల్ రాజరికం నుంచి డెమోక్రటిక్ ప్రజాస్వామ్య ప్రభుత్వంలోకి మారేటప్పుడు ఒక నూతన సమాజ నిర్మాణం కోసం దాని యొక్క రూల్స్ అన్నిటినీ మార్చుకోవాల్సి వచ్చింది. దట్ ఈస్ వై ది పీపుల్ ఆఫ్ నేపాల్ అడాప్టెడ్ ఎ న్యూ కాన్స్టిట్యూషన్ ఫర్ ద కంట్రీ ఇన్ 2015. అందువల్ల నేపాల్ ప్రజలు 2015లో వారి దేశానికి ఒక కొత్త కాన్స్టిట్యూషన్ని ఏర్పరచుకున్నారు. ది క్యాప్షన్ అలాంగ్ సైడ్ ఎలాబరేట్స్ నేపాల్ స్ట్రగుల్ ఫర్ డెమోక్రసీ. ఈ పక్కనే ఉన్న శీర్షిక ప్రజాస్వామ్యం కోసం నేపాల్ యొక్క పోరాటాన్ని విశదీకరిస్తుంది. ది సెకండ్ ఇంపార్టెంట్ పర్పస్ ఆఫ్ ఏ కాన్స్టిట్యూషన్ ఈజ్ టు డిఫైన్ ది నేచర్ ఆఫ్ కంట్రీస్ పొలిటికల్ సిస్టమ్. కాన్స్టిట్యూషన్ యొక్క సెకండ్ ఇంపార్టెంట్ పర్పస్ ఏంటంటే ఆ దేశ రాజకీయ వ్యవస్థ స్వభావాన్ని నిర్వచించడం. టు డిఫైన్ ది నేచర్ ఆఫ్ కంట్రీస్ పొలిటికల్ సిస్టమ్. For example, Nepal's earlier constitution stated that country was to be ruled by the king and his council of ministers. నేపాల్ మునుపటి పాత రాజ్యాంగం ప్రకారం దేశాన్ని ఎవరు పరిపాలిస్తారంటే రాజు అతని మంత్రులు పరిపాలిస్తారు. ఇన్ కంట్రీస్ దట్ హ్యావ్ అడాప్టెడ్ ఏ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ పాలిటీ, ద కాన్స్టిట్యూషన్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ laying out certain important guidelines that govern decision making within these societies. డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ప్రజాస్వామ్య గవర్నమెంట్ని అనుసరించే దేశాల్లో సమాజం చేసే నిర్ణయాలకు మార్గదర్శకాలను నిర్దేశించడంలో రాజ్యాంగం అనేది కీలక పాత్ర వహిస్తుంది. ఇన్ ఏ డెమోక్రసీ వి చూజ్ అవర్ లీడర్స్ సో దట్ దే కెన్ ఎక్సర్సైజ్ పవర్ రెస్పాన్సిబిలిటీ ఆన్ అవర్ బిహాఫ్. డెమోక్రసీలో మనం మన నాయకుల్ని ఎన్నుకుంటాము, తద్వారా వారు అధికారంతో కూడిన బాధ్యతలను నిర్వర్తిస్తారు. హవెవర్ దేర్ ఈజ్ ఆల్వేస్ ది పాసిబిలిటీ దట్ దీస్ లీడర్స్ మైట్ మిస్యూజ్ దేర్ అథారిటీ అండ్ ద కాన్స్టిట్యూషన్ యూజువల్లీ ప్రొవైడ్స్ సేఫ్ గార్డ్స్ అగైన్స్ దిస్. అయితే ఈ నాయకులు తమ అధికారాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకే రాజ్యాంగం సామాన్యంగా దీని నుండి రక్షణ కల్పిస్తుంది. దిస్ మిస్యూజ్ ఆఫ్ అథారిటీ కెన్ రిజల్ట్ ఇన్ గ్రాస్ ఇంజస్టిస్ యాజ్ డెమాన్స్ట్రేటెడ్ ఇన్ ద క్లాస్ రూమ్ సిచ్యువేషన్ బిలో. ఈ అధికార దుర్వినియోగం, ఈ మిస్యూజ్ ఆఫ్ అథారిటీ క్రింద చూపబడిన క్లాస్ రూమ్లోని పరిస్థితి వలె అన్యాయానికి దారితీస్తుంది. ఇక్కడ మనం ఒక సిచ్యువేషన్ చూద్దాం. సురేష్ ఈజ్ ది క్లాస్ మానిటర్. ఇక్కడ సురేష్ అనే అతను క్లాస్ మానిటర్. హీ ఈజ్ ఎ బుల్లీ. ఇతడు ఒక రౌడీలో ప్రవర్తిస్తాడు. హిస్ క్లాస్మేట్స్ ఆర్ నాట్ టూ ఫాండ్ ఆఫ్ హిమ్. అతని క్లాస్మేట్స్ కూడా అతనంటే ఇష్టపడరు. మిసెస్ రావు ద క్లాస్ టీచర్ హ్యాస్ టు లీవ్ ద క్లాస్ రూమ్ ఆన్ సమ్ అర్జెంట్ వర్క్. వారి క్లాస్ టీచరు మిసెస్ రావు అర్జెంట్ పని మీద క్లాస్ని మానిటర్కి అప్పగించారు. షీ ఆస్క్ సురేష్ టు మైండ్ ది క్లాస్ని సురేష్కి అప్పగించారు. సురేష్ స్టార్ట్ స్పీకింగ్ ఆన్ అనిల్తో సురేష్ తగాదా పెట్టుకున్నాడు.
అనిల్, టుడే ఐ ఆమ్ గోయింగ్ టు రిపోర్ట్ యూ టు మిసెస్ రావ్. అనిల్, ఈరోజు నేను నీపై మిసెస్ రావుకి రిపోర్ట్ చేస్తాను. బట్ వాట్ హ్యావ్ ఐ డన్? అనిల్ అంటాడు, కానీ నేనేం చేశాను అంటాడు. వెన్ మిసెస్ రావు రిటర్న్స్ టు ద క్లాస్. మిసెస్ రావు క్లాస్కి తిరిగి వచ్చేసరికి సురేష్ చెప్తాడు, మ్యామ్, వైల్ యూ వర్ అవే అనిల్ కెప్ట్ టాకింగ్ లౌడ్లీ అండ్ డిస్టర్బింగ్ ద క్లాస్. హీ వుడ్ నాట్ లిసన్ టు మీ. మేడం, మీరు బయటికి వెళ్ళినప్పుడు ఈ అనిల్ గట్టిగా మాట్లాడుతూ తరగతిలో అల్లరి చేస్తున్నాడు. హీ వుడ్ నాట్ లిసన్ టు మీ. నేను చెప్పినా వినడం లేదన్నాడు. అప్పుడు టీచరు, అనిల్, యూ విల్ హ్యావ్ టు స్టే బ్యాక్ ఆఫ్టర్ స్కూల్ టుడే అండ్ రైట్ ఐ విల్ నాట్ డిసొబే ద క్లాస్ మానిటర్ 100 times. మేడం అంటారు, అనిల్, ఈరోజు స్కూల్ వదిలిన తర్వాత నువ్వు ఉండి నేను తరగతి మానిటర్కి ఎప్పుడూ ఎదిరించనని 100 times రాయు అని పనిష్మెంట్ ఇచ్చింది. అప్పుడు అనిల్ అంటాడు, బట్ మ్యామ్, ఐ డిడ్ నాట్ డూ ఎనీథింగ్. మేడం, నేనేమీ చేయలేదు అని అనిల్ చెప్తూ ఉంటాడు. ఈ సిచ్యువేషన్ని ఈ విధంగా ఉంది. ఇన్ డెమోక్రటిక్ సొసైటీస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫెన్ లేస్ డౌన్ రూల్స్ దట్ గార్డ్ అగైన్స్ట్ దిస్ మిస్యూజ్ ఆఫ్ అథారిటీ బై అవర్ పొలిటికల్ లీడర్స్. డెమోక్రటిక్ సొసైటీస్లో ఈ మిస్యూజ్ ఆఫ్ అథారిటీ బై అవర్ పొలిటికల్ లీడర్స్ యొక్క అధికార దుర్వినియోగం నుంచి రక్షణ కొరకు మన కాన్స్టిట్యూషన్ కొన్ని రూల్స్ని నిర్దేశిస్తుంది. In the case of the Indian Constitution, about which you will read more later in this chapter, many of these laws are contained in the section on fundamental rights. Fundamental rights విభాగంలో గల చట్టాల గురించి మీరు ఈ చాప్టర్లో చదువుతారు. Do you recall the chapter on the Dalit writer Om Prakash Valmiki's experiences in school from your class 7th book? మీ 7th బుక్లో దళిత రచయిత ఓం ప్రకాష్ వాల్మీకి స్కూల్ ఎక్స్పీరియన్సెస్పై ఉన్న చాప్టర్ మీకు గుర్తుందా? ఇన్ దట్ చాప్టర్ వీ టాక్డ్ అబౌట్ ది డిస్క్రిమినేషన్ ఓం ప్రకాష్ ఫేస్డ్ బికాజ్ హీ వాజ్ ఏ డాలట్. అతడు దళితుడు కావడం వల్ల ఎదుర్కొన్న వివక్ష గురించి ఆ చాప్టర్లో చదువుకున్నాం. యూ రీడ్ అబౌట్ హౌ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ ద రైట్ టు ఈక్వాలిటీ టు ఆల్ పర్సన్స్ అండ్ సేస్ దట్ నో సిటిజన్ కెన్ బి discriminated against on grounds of religion, race, caste, gender and place of birth. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ వ్యక్తులందరికీ సమానత్వపు హక్కుకు హామీ ఇస్తుందని, ఏ సిటిజన్ కూడా రిలీజియన్, రేస్ అంటే జాతి, క్యాస్ట్, జెండర్, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి ఎటువంటి డిస్క్రిమినేషన్కి గురి కాకూడదని తెలియజేస్తుందని తెలుసుకున్నాం. ది రైట్ టు ఈక్వాలిటీ ఈజ్ వన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ గ్యారంటీడ్ బై ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఫండమెంటల్ రైట్స్లో ఒకటైన ది రైట్ టు ఈక్వాలిటీకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీ హామీ ఇస్తుంది. అనదర్ ఇంపార్టెంట్ ఫంక్షన్ దట్ ఏ కాన్స్టిట్యూషన్ ప్లేస్ ఇన్ ఏ డెమోక్రసీ ఈజ్ టు ఎన్ష్యూర్ దట్ ఏ డామినెంట్ గ్రూప్ డస్ నాట్ యూజ్ ఇట్స్ పవర్ అగెన్స్ట్ అదర్ లెస్ పవర్ఫుల్ పీపుల్ ఆర్ గ్రూప్స్. లెస్ పవర్ఫుల్ పీపుల్ అంటే తక్కువ శక్తివంతులైన వ్యక్తులు, సమూహాలపై డామినెంట్ గ్రూపు తమ శక్తి లేదా అధికారాన్ని వినియోగించకుండా చూడడం డెమోక్రటిక్ సొసైటీలో కాన్స్టిట్యూషన్ పోషించే మరొక ముఖ్యమైన ఇంపార్టెంట్ ఫంక్షన్. ది స్టోరీ బోర్డ్ బిలో డెమాన్స్ట్రేట్ వన్ సచ్ సిచ్యువేషన్ ఇన్ ది క్లాస్ రూమ్. ఈ క్రింది స్టోరీ బోర్డు క్లాస్ రూమ్లో అటువంటి సిచ్యువేషన్ని చూపిస్తుంది. ది గేమ్స్ పీరియడ్ ఈజ్ అబౌట్ టు బిగిన్. గేమ్స్ పీరియడ్ మొదలవబోతుంది. లెట్స్ ప్లే బాస్కెట్బాల్ టుడే ఫర్ ఏ చేంజ్. ఈరోజు మనం కాస్త మార్పు కోసం బాస్కెట్బాల్ ఆడదాం అని గర్ల్స్ చెప్తారు. నో, వి విల్ ప్లే క్రికెట్. వద్దు, ఈరోజు క్రికెట్ ఆడదాం అని బాయ్స్ గ్రూపు చెప్తారు. ద టీచర్ డిసైడ్స్ టు సెటిల్ ది ప్రాబ్లం విత్ ఏ షో ఆఫ్ హ్యాండ్స్. టీచరు చేతులు ఎత్తించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించారు. ఆబ్వియస్లీ దేర్ ఆర్ మోర్ బాయ్స్ ఇన్ ది క్లాస్. అవును, ఖచ్చితంగా తరగతి గదిలో ఎక్కువ మంది బాయ్సే ఉన్నారు. వీ హ్యావ్ వన్. అప్పుడు బాయ్స్ వైపు ఉన్న అతను మనం గెలిచాం అని చెప్తాడు. వీ ఆల్వేస్ హ్యావ్ టు డూ వాట్ ద బాయ్స్ వాంట్ బికాస్ దే ఆర్ ఇన్ మెజారిటీ. బాయ్స్ మెజారిటీగా ఉన్నారు కాబట్టి మనం ఎప్పుడూ వారినే అనుకరించాల్సి వస్తుంది. మ్యామ్ షుడ్ థింక్ ఆఫ్ అనదర్ వే టు మేక్ డెసిషన్స్ సో దట్ అవర్ విషెస్ ఆర్ ఆల్సో హర్డ్.
మేడం నిర్ణయం తీసుకోవడానికి మరో విధానాన్ని అనుసరించి ఉంటే మన యొక్క కోరికలు, మన విషెస్ కూడా తీరేవి కదా అని గర్ల్స్ డిస్కస్ చేసుకుంటున్నారు. సచ్ అన్హెల్దీ సిచ్యువేషన్స్ కెన్ అక్కర్ ఇన్ డెమోక్రటిక్ సొసైటీస్ టూ, where a majority can continuously enforce decisions that exclude minorities and go against their interest. ఇక్కడ మెజారిటీ వర్గాల వారు మైనారిటీస్ని మినహాయించి వారి ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోకుండా తమ నిర్ణయాలను అమలు చేసే అనారోగ్యకరమైన అన్హెల్దీ సిచ్యువేషన్స్ ఈ యొక్క డెమోక్రటిక్ సొసైటీస్లో ఎదురవుతాయి. As the above storyboard illustrates, every society is prone to this tyranny of the majority. పై స్టోరీ బోర్డ్లో వివరించినట్లుగా ప్రతి సమాజం కూడా, ఎవ్రీ సొసైటీ కూడా ఈ మెజారిటీ యొక్క దౌర్జన్యానికి, టెరనీ అంటే దౌర్జన్యంకి గురవుతుంది. ది కాన్స్టిట్యూషన్ యూజువల్లీ కంటైన్ రూల్స్ that ensure that minorities are not excluded from anything that is routinely available to the majority. మెజారిటీ ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రతి సౌకర్యం కూడా మైనారిటీలకి మినహాయించబడకుండా మన కాన్స్టిట్యూషన్ రూల్స్ని రూపొందిస్తుంది. అనదర్ రీజన్ వై వీ హ్యావ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ప్రిసైజ్లీ టు ప్రివెంట్ దిస్ టెరనీ ఆఫ్ ది డామినేషన్ బై ది మెజారిటీ ఆఫ్ ఏ మైనారిటీ. మనకు ఈ కాన్స్టిట్యూషన్ ఉండడం వల్ల మెజారిటీ యొక్క ఆధిపత్యం, వారి యొక్క నిరంకుశ ధోరణి మైనారిటీలపై ఉండకుండా ఉంటుంది. దిస్ కెన్ refer to one community dominating another, that is inter-community domination, or members of one community dominating others within the same community, that is intra-community domination. ఒక సమూహంలోని సభ్యులు మరొక సమూహంలోని సభ్యులపై డామినేషన్ చలాయిస్తే దాన్ని ఇంటర్ కమ్యూనిటీ డామినేషన్, వన్ కమ్యూనిటీ డామినేట్ అనదర్ కమ్యూనిటీ. అలా కాకుండా ఒక కమ్యూనిటీలోనే మెంబర్స్ మధ్య, అదే కమ్యూనిటీలోని మెంబర్స్ మధ్య ఈ ప్రాబ్లం వస్తే దాన్ని ఇంట్రా కమ్యూనిటీ డామినేషన్ అని అంటారు. మెంబర్స్ ఆఫ్ వన్ కమ్యూనిటీ డామినేటింగ్ అదర్స్ విత్ ఇన్ ద సేమ్ కమ్యూనిటీ ఈస్ కాల్డ్ ఇంట్రా కమ్యూనిటీ డామినేషన్. ది థర్డ్ సిగ్నిఫికెంట్ రీజన్ వై వీ నీడ్ ఎ కాన్స్టిట్యూషన్ ఈజ్ టు సేవ్ అస్ ఫ్రమ్ అవర్ సెల్వ్స్. మనకి కాన్స్టిట్యూషన్ అవసరం అనడానికి మూడవ ముఖ్య కారణం ఏంటంటే మనల్ని మనం రక్షించుకోవడానికి. This may sound strange, but what is meant by this is what we might at times feel strongly about an issue that might go against our larger interests, and the Constitution helps us guard against this. ఇది వినడానికి వింతగా అనిపించినా దీని అర్థం ఏంటంటే ఒక్కోసారి మనం మన ప్రయోజనాలకు భిన్నంగా ఒక విషయం గురించి తీవ్రంగా మనం ప్రతిస్పందించవచ్చు. అటువంటప్పుడు కాన్స్టిట్యూషన్ మనల్ని కాపాడుతుంది. దీని గురించి ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే లుక్ ఎట్ ది స్టోరీ బోర్డ్ బిలో టు అండర్స్టాండ్ దిస్ బెటర్. దీని గురించి బాగా అర్థం చేసుకోవాలంటే క్రింది స్టోరీ మనకు ఉపయోగపడుతుంది. షబ్నం ఈజ్ ఇన్ ఎ ఫిక్స్, షీ హ్యాస్ ఎ డెసిషన్ టు మేక్. షబ్నం ఒక నిర్ణయానికి రాలేకపోతుంది. ఐ హ్యావ్ 2 chapters left to revise for tomorrow's test, but it's time for my favorite TV program. I am dying to watch it, but if I do that, I won't have time to finish my division. ఇంతకీ ఆమె ప్రాబ్లం ఏంటంటే ఐ హ్యావ్ 2 chapters left to revise for tomorrow's test. రేపటి టెస్ట్ కోసం నేను 2 chapters చదవాలని ఉంది. బట్ ఇట్స్ టైమ్ ఫర్ మై ఫేవరెట్ టీవీ ప్రోగ్రామ్. కానీ ఇప్పుడు నాకు ఇష్టమైన టీవీ ప్రోగ్రామ్ టైము అయింది. ఐఎమ్ డయింగ్ టు వాచ్ ఇట్. ఇది చూడకుండా నేను ఉండలేను. బట్ ఇఫ్ ఐ డూ దాట్, నేను అలా చేస్తే ఐ వోంట్ హ్యావ్ టైమ్ టు ఫినిష్ మై రివిజన్. నా రివిజన్ పూర్తి చేసే టైము ఉండదు అని ఫిక్స్లో ఉంది. షబ్నం, వై ఆర్ యూ లుకింగ్ సో వరీడ్? షబ్నం, ఎందుకు అలా వరీగా కనిపిస్తున్నావు? ఐ వాంట్ టు వాచ్ దిస్ టీవీ ప్రోగ్రామ్ బట్ ఐ హ్యావ్ ఎ టెస్ట్ టుమారో. నేను ఈ టీవీ ప్రోగ్రామ్ చూడాలనుకుంటున్నాను కానీ నాకు రేపు టెస్ట్ ఉంది. ఇఫ్ యూ ఆల్ వాచ్ టీవీ ఐ విల్ ఆల్సో వాంట్ టు వాచ్. మీరందరూ టీవీ చూస్తే నాకు కూడా చూడాలనిపిస్తుంది. ఐ హ్యావ్ ఎన్ ఐడియా. నాకు ఒక ఆలోచన ఉంది, ఒక ఐడియా ఉంది. వాట్ ఇఫ్ నో వన్ వాచెస్ టీవీ టు నైట్? ఈ రాత్రి ఎవరూ టీవీ చూడకపోతే ఎలా ఉంటుంది? దెన్ ఐ మే నాట్ బీ టెంప్టెడ్. అప్పుడు నాకు కూడా చూడాలనిపించదు అని చెప్తుంది. సిమిలర్లీ ది కాన్స్టిట్యూషన్ హెల్ప్స్ టు ప్రొటెక్ట్ అస్ అగేన్స్ట్ సర్టన్ డెసిషన్స్ దట్ వీ మైట్ టేక్ దట్ కుడ్ హ్యావ్ an adverse effect on the larger principles that the country believes in. మన కంట్రీ విశ్వసించే
లార్జర్ ప్రిన్సిపల్స్ విస్తృత సిద్ధాంతాలపై దుష్ప్రభావం కలిగించే నిర్ణయాలు మనం తీసుకోవచ్చు. వాటి నుండి మనల్ని రక్షించడానికి కాన్స్టిట్యూషన్ సహాయం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ పాసిబుల్ దట్ మెనీ పీపుల్ హూ లివ్ ఇన్ ఏ డెమోక్రసీ మైట్ కమ్ టు స్ట్రాంగ్లీ ఫీల్ దట్ party politics has become so acrimonious that we need a strong dictator to set this right. డెమోక్రటిక్ సిస్టంలో ఉండే ప్రజలు ఈ క్రూరమైన పార్టీ రాజకీయాలపై విరక్తి కలిగి ఈ పరిస్థితుల్ని సరిదిద్దడానికి ఒక బలమైన డిక్టేటర్ ఉంటే బాగుంటుందని భావించవచ్చు. స్వెప్ట్ బై దిస్ ఎమోషన్ దే మే నాట్ రియలైజ్ దట్ ఇన్ ద లాంగ్ రన్ డిక్టటోరియల్ రోల్ గోస్ అగెన్స్ట్ ఆల్ దేర్ ఇంట్రెస్ట్. లాంగ్ రన్లో ఈ డిక్టటోరియల్ రూల్ అంటే నియంతృత్వ పాలన తమ ప్రయోజనాలన్నిటికీ వ్యతిరేకంగా ఉంటుందని ఈ యొక్క కోపంలో వారు గుర్తించకపోవచ్చు. ఏ గుడ్ కాన్స్టిట్యూషన్ డస్ నాట్ ఎలో దీస్ విమ్స్ టు చేంజ్ ఇట్స్ బేసిక్ స్ట్రక్చర్. అయితే ఒక మంచి కాన్స్టిట్యూషన్ దాని యొక్క నిర్మాణాన్ని బేసిక్ స్ట్రక్చర్ని మార్చివేసే ఇటువంటి విమ్స్ని అసాధారణ భావనను ఎలో చేయదు. It does not allow for the easy overthrow of provisions that guarantee rights of citizens and protect their freedom. పౌరుల హక్కులకు హామీ ఇచ్చే వారి స్వేచ్ఛను కాపాడే నిబంధనలను ఉల్లంఘించడానికి రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ అనేది సులభంగా అనుమతించదు. ఫ్రమ్ ద అబౌవ్ డిస్కషన్ యూ విల్ అండర్స్టాండ్ దట్ ది కాన్స్టిట్యూషన్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డెమోక్రటిక్ సొసైటీస్. ఈ విధంగా డెమోక్రటిక్ సొసైటీలో కాన్స్టిట్యూషన్ చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుందని పై చర్చను బట్టి మీరు అర్థం చేసుకొని ఉంటారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఐ డిడ్ నాట్ వాచ్ టీవీ. నేను టీవీ చూడకపోవడం మంచిదైంది. దేర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ద లాస్ట్ 2 చాప్టర్స్. లాస్ట్ 2 చాప్టర్స్ నుండి చాలా ప్రశ్నలు వచ్చాయని శబ్నం సంతోషిస్తుంది.